అందరికీ నమస్కారం. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి నాయకుల వరకు కామన్ సూత్రం ఉంటుంది. అదేంటి అంటే అవకాశం ఉన్నప్పుడు, చేతిలో అధికారం ఉన్నప్పుడు వీలైనంతగా సంపాదించుకోవాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సంపాదించుకోవాలి. మరి అధికారం శాశ్వతం కాదు కదండి. ఇవాళ ఉన్న అధికారం రేపు పోతే, కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ కుంభకోణాలన్నీ బయట తీస్తే అని ఎవరికైనా డౌట్ రావచ్చు. దానికి కూడా వైసీపీ నాయకుల దగ్గర ఆన్సర్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు సంపాదించుకున్న సొమ్ములో ఒక పావులా తీసి ఖర్చు పెడితే వ్యవస్థలన్నీ మేనేజ్ అయిపోతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది, ఒక అమ్మాయి ఒక రోజుకి పడిద్ది, మరొక అమ్మాయి ఒక వారానికి పడిద్ది, ఒక అమ్మాయి అయితే ఒక నెలకు పడిద్ది, కొంతమంది అమ్మాయిలు అయితే సంవత్సరాల తరబడి తిప్పించుకొని సంవత్సరాల తర్వాత పడతారు. కానీ ఏదో ఒక రోజు ప్రతి అమ్మాయి ఒక అబ్బాయికి పడటం కామను. దీన్ని కొంతమంది రివర్స్గా కూడా చెప్తారు. ఒక అమ్మాయి 100 రూపాయలు పడిద్ది, ఒక అమ్మాయి 1000 రూపాయలు పడిద్ది, ఒక అమ్మాయి 1,00,000 రూపాయలు పడిద్ది, ఒక అమ్మాయి 1,00,00,000 రూపాయలకు పడిద్ది, ఒక అమ్మాయి 100 కోట్లకు పడిద్ది. ఇలా కూడా చెప్తూ ఉంటారు. సరే, ఇలా చెప్పడాన్ని నేను ఖండిస్తాను, ఎందుకంటే అమ్మాయిని అలా అనటం కరెక్ట్ కాదు కాబట్టి. సో ఏదేమైనా అక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి అమ్మాయి ఒక అబ్బాయికి జీవితంలో పడాల్సిందే అనేది ఒక సినిమా డైలాగ్. సరే, ఈ సినిమా డైలాగ్ని వైసీపీ ఎలా అన్వయించుకుంటుందంటే ప్రతి వ్యవస్థ ఏదో ఒక రేటుగా లొంగిపోయింది కాబట్టి మనం సంపాదించుకొని ఉంటే ఆ సంపాదనలో కొంత భాగాన్ని ఖర్చు పెడితే ఏ కేసు ఉండదు, ఏ కుంభకోణం ఉండదు, ఏమీ మనం ఏమి చేయలేవు. ఈ వ్యవస్థలు మనం ఏమీ చేయలేవు. మనం చేయాల్సిన వల్ల కావాల్సినంత సంపాదించుకోవడం, సంపాదించుకున్నది అంటే కొంత మనం కాదనుకుంటే కేసులన్నీ కుంభకోణాలన్నీ పక్కకు పోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అంటే ఏంది? కావాలనుకున్న లిక్కర్ బ్రాండ్ని మాత్రమే అమ్ముతూ, ముడుపులు ఇచ్చినటువంటి లిక్కర్ బ్రాండ్ని మాత్రమే అమ్ముతూ డబ్బులు చేతులు మారిన కుంభకోణం. 3,200 కోట్ల రూపాయలు కుంభకోణం ఇది. అంటే లంచాల్లో కుంభకోణం, మన భాషలో చెప్పాలంటే లంచాల కుంభకోణం. లంచాలు ఇచ్చేటువంటి సంస్థలకు సంబంధించినటువంటి బ్రాండ్లు మాత్రమే అమ్మి, ఎందుకంటే ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాపులు ఉన్నాయి, ప్రజలకు ఆప్షన్ లేదు. వీళ్ళు అమ్మాలనుకున్నది మాత్రమే అమ్ముతారు, ప్రజలు కావాలనుకున్నది అమ్మరు. ప్రజలు ఏం చేస్తారు? ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాపులు ఉన్నాయి కాబట్టి ఏ మద్యం షాపుకు పోయినా ఆ బ్రాండే దొరికింది, ప్రజలకు కావాల్సిన బ్రాండ్ దొరకదు. ఇక తాగాలి అనుకున్నవాడు, తప్పదు అనుకున్నవాడు, మద్యానికి బానిసైన వాడు ఇక అమ్ముతున్నటువంటి బ్రాండే కొనుక్కొని తాగుతాడు. కాబట్టి ప్రజలకు ఆప్షన్ లేకుండా చేసి మొత్తం మోనోపోలీ మార్కెట్ ఏర్పాటు చేసి ప్రభుత్వం చేతుల్లోనే మద్యం షాపులన్నీ పెట్టుకొని లంచాలు ఇచ్చినటువంటి బ్రాండ్ని మాత్రమే అమ్మారు. 3,200 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ప్రజలకు అర్థమయ్యేలా. అయితే దీనికి మరొక కుంభకోణం, ఈ లిక్కర్ స్కామ్లోనే మరొక కుంభకోణం గత నెల 10వ తారీఖున కేసు నమోదైంది. అదేంటిది? మద్యం రవాణా ద్వారా కూడా 200 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మద్యం రవాణా అంటే మద్యం డిపోల నుంచి మద్యం షాపులకి మద్యం ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా కేసుల వారీగా. అయితే 2019 కంటే ముందు, అంటే వైసీపీ అధికారం రాకముందు మద్యం డిపోల నుంచి మద్యం షాపులకి మద్యం రవాణా చేసినటువంటి వ్యక్తులకి, సంస్థలకి కేసుకి 13 రూపాయలు ఇచ్చేవాళ్ళట. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన తర్వాత ఈ 13 రూపాయలని కాస్త 34 రూపాయలు చేశారు. పర్ కేస్ 34 రూపాయలు చేశారు. మామూలుగా 13 రూపాయలని, సరే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగాయి, రవాణా ఛార్జీలు పెరిగాయి కాబట్టి 13 రూపాయలని 15 చేయొచ్చు, లేదా 17 చేయొచ్చు, లేదా రౌండ్ ఫిగర్ 20 చేయొచ్చు. కానీ 34 రూపాయలు చేశారు ఏకంగా, అంటే 21 రూపాయలు పెంచారు. రెట్టింపు కంటే ఎక్కువ. 13 రూపాయలకి రెట్టింపు అంటే 26 రూపాయలు, కానీ అంతకంటే ఎక్కువ, దగ్గర దగ్గర 3 రెట్లు అటు ఇటుగా పెంచేశారు. పెంచేసి 200 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు మెక్కేశారు అనేటువంటి కేసు గత నెల 10వ తారీఖున నమోదైంది. ఇప్పుడు ఎవరు మెక్కేశారు అంటే రాజు కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో, అంటే ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో A1 అక్యూజన్ నెంబర్ 1 ప్రజెంట్ జైల్లో ఉన్నారు. ఆయనకి సంబంధించిన సన్నిహితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, అతనికి సంబంధించినటువంటి సంస్థ సిగ్మా, వాళ్ళు టెండర్ దక్కించుకున్నారట. వాళ్ళు టెండర్ దక్కించుకుని మరి వాళ్ళేమన్నా స్టేట్ వైడ్గా మద్యం డిపోల నుంచి మద్యం షాపులకి సప్లై చేశారంటే కాదు, వాళ్ళు చేయలే. వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ సబ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు అంటే వైసీపీ నాయకులకి ఇచ్చారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరికి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారి బంధువుకి ఇచ్చారట. అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, వాళ్ళ కుమారుడు సంస్థకి, అంటే అతను కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు, కారుమూరి సునీల్ అని, ఏలూరు ఎంపీగా నిలబడ్డాడు 2024 ఎన్నికల్లో. ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు, ఓడిపోయాడు.
అతనికి సంబంధించిన సంస్థకి టెండర్ ఇచ్చారట, సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు, అతను సప్లై చేశాడు. అయితే వీళ్ళ మీద కేసు నమోదైంది గత నెల 10వ తారీఖున. కారుమూరి నాగేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి కారుమూరి సునీల్ గారు, ఈవెందో కారుమూరి సునీల్ గారి భార్య కీర్తి గారు అనుకుంటా సబ్జెక్ట్ టు కరప్షన్, అంటే ఆమె కూడా డైరెక్టర్గా ఉన్నారట, ఆమె మీద కేసు నమోదైందట. అయితే ఇక్కడ నేను ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఈ కేసు నుంచి తప్పించుకోవటం కోసం వీళ్ళు సిట్ అధికారులకు లంచం ఇవ్వబోయారట. మా పేర్లు పెట్టొద్దు, కుంభకోణంలో మా పేర్లు బయటికి లాగొద్దు, మా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు. ఇప్పుడు ఇందా చెప్పాను కదా, ప్రతి వ్యవస్థ ఏదో ఒక లొంగిద్దని, లొంగ తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారట. ఈ మునికుమార్ అనేటువంటి ఒక మధ్యవర్తిని పెట్టుకొని ఆ మధ్యవర్తికి 25 లక్షల రూపాయలు లంచం ఇచ్చి, నువ్వు మేనేజ్ చెయ్యి, ఇంకేమైనా కావాలంటే చూద్దాం, సిట్ అధికారులతో నువ్వు మాట్లాడు అంటే, ఈ మునికుమార్ ఏమో సిట్ అధికారులు నాకు తెలుసు అని చెప్పాడట, నాకు బాగా పరిచయం వాళ్ళు అని చెప్పాడట. చెప్పేసరికి వాడి చేతిలో 25 లక్షల రూపాయలు పెట్టి నువ్వు మేనేజ్ చేస్తూ ఉండు, ఇంకేదైనా కావాలన్నా చూద్దామని చెప్పారట. ఇప్పుడు ఈ విషయం అంతా బయటకు వచ్చిందట. ఇవాళ పేపర్లో అదే ప్రధానమైన వార్త. కేసు కూడా నమోదైంది. ఇప్పుడు సిట్ సభ్యుడైనటువంటి శ్రీహరి గారు కేసు నమోదు చేశారు. ఆయన నమోదు చేసిన కేసు వివరాల ప్రకారం ఈ ఎవరైతే కారుమూరి సునీల్ కుమార్ ఉన్నారో, వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి, కేసులో ఉన్నటువంటి వ్యక్తి, అతను సన్నిహితుడైనటువంటి సందీప్ రెడ్డి, అతను బిల్డర్ అట, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాడు, అతన్ని పిలిచి విచారించినప్పుడు ఈ కేసులో భాగంగా అతను చెప్పాడట ఇదంతా కూడా వాళ్ళు సిట్ అధికారిని మేనేజ్ చేయాలని చూస్తున్నారు, దాదాపు ఒక మునికుమార్ అనే ఒక మధ్యవర్తిని పెట్టుకుని అతనికి ఒక 25 లక్షల రూపాయలు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్పాడట. ఇప్పుడు ఆ మునికుమార్ని పిలిపించారు. మునికుమార్ని పిలిపిస్తే అతనంతా ఒప్పుకున్నాడు, అవునవును నాకు 25 లక్షలు ఇచ్చారు, నాకు సిట్ అధికారులు తెలుసు అని చెప్పాను. నేను అంటే ఈ మునికుమార్ అనే అతనికి ఏమో అతను ఆడాడు, అతనికి ఏమేంటి, అతనికి అది ఏ సిట్ అధికారి తెలియదట, తెలుసు అని చెప్పేసి పోయాడట. మేనేజ్ చేయటం ముఖ్యం కదా అని చెప్పేసి చేతిలో ఒక 25 లక్షల రూపాయలది ఏముందండి, మేనేజ్ అయిపోతే కేసు నుంచి బయటపడిపోతారు కదా. అంత సంపాదించుకున్న తర్వాత, కోట్ల రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఒక 25 లక్షలు కాదనుకుంటే ఏముందాడా. సో నేను ఒక మాజీ ఎమ్మెల్యేని, మాజీ మంత్రి, నన్నైతే ఎవడు మోసం చేయలేడుగా అని చేతిలో ఒక 25 లక్షలు ఏం పెట్టినట్టున్నారు, అతని చేతిలో మేనేజ్ చేయమని చెప్పారట. ఇప్పుడు ఈ విషయం అంతా బయటకు వచ్చి మరొక కేసు కారుమూరి నాగేశ్వరరావు గారి మీద, కారుమూరి సునీల్ కుమార్ మీద, కారుమూరి సునీల్ గారి మిస్సెస్ కీర్తి గారి మీద కేసు నమోదైంది. చూసారా, ఈ కేసే నిజమైతే మాత్రం, అంటే ఇప్పటికిప్పుడు కేసు నమోదైంది కాబట్టి నేను అది కోర్టులో తేలాల్సిన అంశం, కానీ ఇదే నిజమైతే మాత్రం వైసీపీ వాళ్ళు మామూలు కాదండి, మామూలు బ్రెయిన్స్ కాదు అవి. అని నేరం ఎలా చేయాలో తెలుసు, డబ్బు ఎలా సంపాదించుకోవాలో తెలుసు, పడిన కేసు నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసు వాళ్ళకి. అంటే నిండా మునిగినోడు చలి ఉండదు అంటారు కదా, వైసీపీ నాయకులకి ఇక చలి లేదు. వాళ్ళు నిండా మునిగారు, అనేక కేసుల్లో, అనేక కుంభకోణాల్లో నిండా మునిగారు. వాళ్ళకి బాగా తెలుసు. అంటే జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ నయం అన్నట్టు వీళ్ళుగా సీనియర్ పేషెంట్స్ అనమాట, సీనియర్ కరప్షన్ ఫెలోస్. వీళ్ళకి అసలు వ్యవస్థలు అంటే భయం లేదు, వ్యవస్థల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసు, కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసు. సంపాదించుకుంటారు, సంపదలో ఒక పావులను అటు పడేస్తే కేసులు క్లోజ్ అవుతాయి అనేది వాళ్ళ నమ్మకం. కానీ అన్నిసార్లు కుదరవుగా, ఇప్పుడు కుదరలే, కేసు నమోదైంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.